నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి జనసేన పార్టీ 60 నుంచి 70 స్థానాలను అయితే తెలుగుదేశం పార్టీని పొత్తులో అడుగుతున్నట్లయితే స్పష్టమైనటువంటి సమాచారం జనసేన పార్టీ ఆఫీస్ నుంచి అయితే అందుతూ ఉంది. మొత్తానికి జనసేన అధినేత అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో టీడీపీ అధినేతకైతే మద్దతు పలికారు. అయితే నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే మొదటి నుంచి కూడా జనసేన అధినేత గౌరవప్రదమైనటువంటి పొత్తులకు మాత్రమే జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది, కానీ ఎక్కడా కూడా జన సైనికుల్లో గౌరవాన్ని తగ్గించేటువంటి పొత్తులకైతే ఖచ్చితంగా జనసేన పార్టీ ముందుకు వెళ్ళదంటూ కూడా గతంలో జనసేన అధినేత స్పష్టం చేశారు. అదేవిధంగా జనసేన అధినేత ముఖ్యమంత్రి కావాలనేటువంటి బలమైన ఆకాంక్షతో అయితే జన సైనికులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో అనేక ప్రచార మాధ్యమాల్లో జనసేన పార్టీకి ఇచ్చేటువంటి సీట్ల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీని మీద జనసేన పార్టీ ఆఫీసులో అయితే స్పష్టమైనటువంటి ఒక చర్చ అయితే జరిగినట్టు తెలుస్తోంది. జనసేన అధినేత సమక్షంలో జరిగినటువంటి చర్చలో జనసేన పార్టీ 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఆలోచన జనసేన పార్టీ అధిష్టానం అయితే టీడీపీ అధినేత దగ్గర కూడా పంపినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే మొదటి నుంచి కూడా టీడీపీ జనసేన పొత్తులో పోటీ చేస్తే ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది, కేవలం జనసేన పార్టీ పోటీ చేస్తే ఏ విధమైన ప్రభావం ఉంటుంది, ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ప్రభావం ఎంత అనేటువంటి పూర్తి స్థాయి నివేదిక అయితే జనసేన అధిష్టానం దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 2 నెలల నుంచి కూడా జనసేన అధినేత పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించి పూర్తి స్థాయిలో నివేదికనైతే తెప్పించుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. అనేక సర్వే సంస్థల నుంచి అనేక రకాలైనటువంటి ఎనాలిసిస్లతో కూడినటువంటి స్పష్టమైనటువంటి సమాచారం అయితే జనసేన అధినేత దగ్గర ఉన్నట్టు తెలుస్తూ ఉంది. జనసేన పార్టీ సొంతంగా పోటీ చేస్తే జనసేన బలం ఎంత, టీడీపీ జనసేన పోటీ చేస్తే జనసేన ఖచ్చితంగా గెలిచేటువంటి సీట్లేని, జనసేన బలమైనటువంటి పోటీ ఇచ్చేటువంటి సీట్లేని అనేటువంటి దాని మీద అయితే జనసేన అధినేత దగ్గర అయితే స్పష్టమైన సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలకు గాను జనసేన 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తోంది. అయితే జనసేన 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచేటువంటి స్థానాలు దాదాపు 50 నియోజకవర్గాలు ఉన్నట్లయితే జనసేన అధిష్టానం అయితే గుర్తించింది. 50 స్థానాల్లో జనసేన పార్టీ కనుక విజయ పతాకం ఎగరేస్తే ఖచ్చితంగా పవర్ షేరింగ్లో భాగంగా జనసేన అధినేత కూడా 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. మొదటి నుంచి కూడా జనసేన పార్టీ శ్రేణులు ఖచ్చితంగా జనసేన అధినేతను ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఆకాంక్షతోటి తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా జనసేన అధినేత మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం గౌరవంతో తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకున్నారంటూ అటు జనసేన అధినేత దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. అయితే మొదటి నుంచి కూడా 2 ప్రధాన సామాజిక వర్గాలు కమ్మ కాపు ఏదైతే సామాజిక వర్గాలు ఉన్నాయో మొదటి నుంచి ఆ సామాజిక వర్గాల మధ్య అయితే పూర్తి స్థాయిలో కొంత ఒకరి మధ్య పరస్పరం విభేదాలు అయితే ఉన్నమాట వాస్తవం. అది 1988 వంగవీటి మోహనరంగ హత్య తర్వాత ఆ విభేదాలు అయితే తారాస్థాయికి చేరిన పరిస్థితి ఉంది. దాదాపు అనేక దశాబ్దాల నుంచి కూడా ఈ 2 సామాజిక వర్గాల మధ్య బలమైనటువంటి ఆధిపత్య పోరు జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో సైతం కూడా మెగా కుటుంబం వర్సెస్ నందమూరి కుటుంబంగా అనేక సంవత్సరాల ఆధిపత్య పోరు జరిగింది. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం అధినేతనైతే వైకాపా పెద్ద ఎత్తున టార్గెట్ చేసింది. సాక్షాత్తు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడపడుచుల క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే వైసీపీ చేసిందంటూ తెలుగుదేశం శ్రేణులు పలు సందర్భాల్లో ఆరోపించారు. సాక్షాత్తు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైతం అసెంబ్లీలో కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితులు. అయితే అప్పటి నుంచి కూడా జనసేన పార్టీ అయితే జనసేన అధిష్టానం అయితే టీడీపీ అధినేతకి, టీడీపీ పార్టీకి ఒక వెన్నుదన్నగా ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిస్థాయి మద్దతు అయితే ప్రకటించింది. చంద్రబాబు అరెస్టు తర్వాత సైతం జనసేన అధినేత చంద్రబాబుకి నైతికంగా మద్దతు ప్రకటించారు. అయితే మొదటి నుంచి 2 సామాజిక వర్గాల మధ్య ఉన్నటువంటి ఆ దూరం ఏదైతే ఉందో ఆ దూరాన్ని ఖచ్చితంగా జనసేన అధినేత కొంత తగ్గించారని చెప్పుకోవచ్చు. జనసేన అధినేత ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆకాంక్షతోటి ఇటు కాపు సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా యాంటీ-కమ్మ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వానికి మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నటువంటి ప్రతి వర్గం కూడా యాంటీ-కమ్మర్స్ కానీ అదేవిధంగా కాపు సామాజిక వర్గం కానీ గతంలో వారికి ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఆ విభేదాలు పూర్తి స్థాయిలో పక్కన పెట్టి తెలుగుదేశం జెండా కూడా పట్టుకున్నటువంటి పరిస్థితుల్లోనే టీడీపీ జనసేన కలిసి ముందుకు కనుక వెళ్తే 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరితోనే ఈ సామాజిక వర్గాలన్నీ కూడా
ఏకమై టీడీపీ జెండా పట్టుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు జనసేన పార్టీ స్థానాలని తగ్గించేటువంటి దిశగా కొంతమంది తెరవనక ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటిది అయితే జనసేన అధిష్టానం వద్ద అయితే ఉన్నటువంటి పరిస్థితిని. మొత్తానికి జనసేన అధినేత మాత్రం మొదటి నుంచి కూడా స్పష్టమైనటువంటి వైఖరితోటి ఉన్నారు. ఖచ్చితంగా పవర్ షేరింగ్ని ఆశించేటువంటి దిశలో ఉన్నారు. దానిలో భాగంగానే ఆయన గతంలో అనేక సందర్భాలలో గౌరవప్రదమైన సీట్లను తీసుకుంటాను, నేను పోటీ చేసేటువంటి ప్రతి సీట్లో కూడా జనసేన పార్టీ గెలిపించే విధంగా గనక జనసేన శ్రేణులు నా అభిమానులు ఖచ్చితంగా నా వెన్నటి ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి దాని అంతటికి అదే వస్తుందంటూ అనేక సందర్భాల్లో జనసేన అధినేత అయితే స్పష్టం చేశారు. ఇప్పుడు దానిలో భాగంగానే జనసేన 60 నుంచి 70 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి స్థానాలుగా గుర్తించింది. ఈ 60 నుంచి 70 స్థానాల్లో జనసేన అత్యంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 50 స్థానాలు అయితే జనసేన గెలిచేటువంటి అవకాశాలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద అయితే స్పష్టమైనటువంటి ఒక రిపోర్ట్ని అయితే తయారు చేశారు. ఈ రిపోర్ట్ని అయితే టీడీపీ అధినేత కూడా ఈ రిపోర్ట్ను పంపినట్లయితే సమాచారం ఉంది. మొత్తానికి జనసేన పార్టీ అయితే ఖచ్చితంగా 60 నుంచి 70 స్థానాలకు తగ్గేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పుకోవాలి.